హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. హరే కృష్ణ పద్మజ మాతాజీ దండవత్ ప్రణామ్. ఓకే, ఈ ప్రేయర్స్ అందరం కలిసి చేద్దాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिकान्ता राधाकान्ता नमोऽस्तु ते। तप्तकाञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मत्समो नास्ति पापात्मा नपराधी च कश्चन परिहारेऽपि लज्जा मे किं ब्रुवे पुरुषोत्तमा। युवतीनां यथा योनि यूनां च युवतौ यथा मनोभिरमते तद्वन्मनो मे रमतां त्वयि। भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जातापराधानां त्वामेव शरणं प्रभो। गोविन्दवल्लभे राधे प्रार्थये त्वमहं सदा त्वदीयम् इति जानातु गोविन्दो मां त्वया सह। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्जा दास्यं मह्यं प्रदीयताम्। त्रिनादपि सुनीचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीयः सदा हरिः। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। संसारदुःखजलधौ प्रतितस्य कामा क्रोधादिनक्रमकरे कबलीकृतस्य दुर्वासना निगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। अन्तायमद्रिरबला हरिदासवर्यो यद्रामकृष्णचरणस्पर्शप्रमोदा मानं तनोति सहगो गणयस्तयोर्यात् पानीयशूयवशकन्दरकन्दमूलै। హరే కృష్ణ. సో మనం ఈరోజు ప్రారంభించే ముందు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు, టాపిక్స్ ఏదైనా డిస్కస్ చేయాలంటే చెప్పండి. నన్ను క్షమించండి, లాస్ట్ వీక్ నేను రిమైండర్ పంపలేదు మీకు, క్లాస్ లేదు అన్నట్టుగా. ఒక హోమ్ ప్రోగ్రామ్ అవుతూ ఉండే, సో దాంట్లో పడి మర్చిపోయాను నేను. కృష్ణ ప్రభుజీ లాస్ట్ ది ఇస్కాన్ వరంగల్ క్లాస్ రికార్డ్ కూడా పెట్టండి ప్రభు. షూర్ మాతాజీ, అది కూడా రికార్డింగ్ ఇంకా నేను పెట్టలేదు. ఎస్ మాతాజీ. ప్రభుజీ అప్పుడు అడిగిన దాంట్లో కొంచెం డౌట్ ప్రభుజీ. ఈ ఎస్ మాతాజీ. సంబంధము భగవంతునితోటి ఉన్న సంబంధము తెలుసుకోలేని వాళ్ళ పరిస్థితి ఎట్లా ప్రభుజీ? వాళ్ళు తెలుసుకునేంత వరకు జన్మ తీసుకుంటూ ఉంటారా?
అంటే కొందరు కైలాసం అంటారు, కొందరు వైకుంఠము, కొందరు అట్లా వెళ్తూ ఉంటారు గదా ప్రభుజీ. ఉమ్. కృష్ణతోని ఉన్న సంబంధమేనా ప్రభుజీ? ఎట్లా అది వాళ్ళు ఎలా తెలుసుకుంటారు? తెలుసుకునే వరకు జన్మ ఉంటుందా అని ఆ, మంచి ప్రశ్న మాతాజీ. సో ఇప్పుడు భగవద్గీతలో ఏం చెప్పారంటే, యాంతి దేవా వ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్య యాంతి మత్ యాజినోపి మాం. ఎవరైతే అన్య దేవతలకు పూజలు చేస్తారో వాళ్ళు ఆయా దేవతల లోకాలకు వెళ్తారు. ఎవరైతే భూతాలు ప్రేతాలకు పిశాచాలకు పూజలు చేస్తారో వాళ్ళు అలాంటి లోకాలకు వెళ్తారు. ఇంకోటి ఎవరైతే పితృదేవతలకు కొలుస్తారో పితృదేవతలకు పూజలు చేస్తారో వాళ్ళు పితృదేవతలు ఉండే లోకాలకు వెళ్తారు. కానీ నన్ను ఆశ్రయించిన వారు నన్ను కావాలనుకున్న వారు నా లోకానికి చేరుతారని చెప్పారనమాట కృష్ణ. సో దీన్ని బట్టి ఏంటంటే ఇంకోటి కృష్ణ ఏమన్నాడు భగవద్గీతలో, మమేవాంశో జీవలోకే జీవభూత సనాతన. సో ప్రతి ఒక్క జీవి కూడా కృష్ణ భగవాన్ యొక్క అంశ, అది సనాతనంగా అలాగ ఉంది. సో దాన్ని బట్టి ఇప్పుడు మీరు దుర్గాదేవి కానీ వినాయకుడు కానీ ఎవరైనా సరే నవగ్రహాలు కానీ సూర్యుడు చంద్రుడు ఎవరైనా సరే వాళ్ళకి ఎవరైతే అట్రాక్ట్ అవుతారో వాళ్ళు ఆయా లోకాలకు వెళ్తారు. ఆ లోకాలన్నీ కూడా లిమిటెడ్. మళ్ళీ ఆ లోకాలు ఎప్పుడో ఒకప్పుడు డిస్ట్రాయ్ కావాల్సిందే. బ్రహ్మ యొక్క పడుకునే టైంలో రోజు రాత్రి పూట డిస్ట్రక్షన్ ఉంటుంది, ప్రళయం. బ్రహ్మ చనిపోయే టైంలో 311 ట్రిలియన్ సంవత్సరాల తర్వాత మహాప్రళయం ఉంటుంది. అప్పుడు అన్నీ మునిగిపోతాయి. బ్రహ్మ జ్యోతి ఉంటుంది. సో బ్రహ్మ జ్యోతి వరకు వెళ్ళిన వాళ్ళు చాలా రోజులు అక్కడ ఉంటారు. కానీ వాళ్ళకు సేవా తృప్తి లేదు కాబట్టి వాళ్ళు కూడా పడిపోతారు. దానికి కూడా ఒక శ్లోకం ఉంది శ్రీమద్ భాగవతంలో. శివుడి లోకాలలో 2 రకాలు. ఒకటి సదాశివ, ఇంకొకటి మామూలుగా ఈ భౌతిక ప్రపంచంలో ఉండే శివ. సో ఎవరైతే భౌతిక ప్రపంచంలో ఉండే శివుణ్ణి అర్చిస్తారో వాళ్ళు ఈ భౌతిక లోకాలనే ఉంటారు. ఎవరైతే శివుడిని బాగా కొలుస్తూ ఉంటారో సదాశివ లోకానికి వెళ్తే అది కూడా స్పిరిచువల్ వరల్డే. సో మళ్ళీ వాళ్ళు కిందికి మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదు. కాకపోతే వాళ్ళ ఇష్టదైవం ఎవరు? శివుడు, రైట్? సో కాబట్టి అట్లా వెళ్తారనమాట. శివుడు కూడా ఎవరు? శివుడు కూడా కృష్ణ భగవాను యొక్క ఒక అంశ, గుణావతారం. సత్వగుణావతారం బ్రహ్మ, రజోగుణావతారం బ్రహ్మ, సత్వగుణావతారం విష్ణుమూర్తి, తర్వాత తమోగుణావతారం శివ. సో అక్కడికి ఎవరైతే సదాశివ లోకానికి వెళ్తారో వాళ్ళు కూడా ఆ శివుడికి అట్రాక్ట్ అవుతారు అనమాట. కొందరు ఓన్లీ రామచంద్రకి అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు మనం చైతన్య చరితామృతంలో మురారి గుప్తాని తీసుకున్నాం అనుకోండి, చైతన్య మహాప్రభు స్వయంగా ఆయన కలిశారు. ఆయన చాంటింగ్ చేయమంటే కృష్ణ కృష్ణ చాంటింగ్ చేయమంటే ఆయన కళ్ళనీళ్ళు పెట్టుకొని నెక్స్ట్ డే వచ్చి, నేను అలా చేయలేకపోతున్నాను, నన్ను క్షమించండి, నాకు రాముడి భక్తుడిగా ఉండాలని ఉంది అంటే, ఎస్ నువ్వు నాకు చాలా నచ్చావని చెప్పి అప్పుడు ఆయన యొక్క నిజమైన స్వరూపాన్ని రివీల్ చేస్తాడనమాట చైతన్య మహాప్రభు. సో అప్పుడు మురారి గుప్తా యాక్చువల్ ఎవరంటే హనుమాన్. అప్పుడు ఆయనకి ఇష్టదైవం ఏమన్నా సీతారాం లక్ష్మణ్ అవతారం వాళ్ళకి చూపిస్తారు. సో అట్లా ఎవరికైనా సరే కొందరు వైకుంఠానికి వెళ్ళే ఆలోచన ఉంటుంది. వాళ్ళు భగవంతుని ఐశ్వర్య భావంలో కొలవాలనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ భీష్మ పితామహ ఉన్నాడు, ఆయన కృష్ణ భగవాన్ని దాసరసాల్లో చూశారు. సో కృష్ణ భగవానికి దాసుడిగా చూసుకున్నాడు. అర్జునుడు కృష్ణ భగవానికి సకుడిగా, అట్లా అనమాట. సో ఎవరెవరు ఏ దేవుళ్ళకి ఇష్టమవుతారో అక్కడికి వెళ్తారనమాట. సో మన వైకుంఠ లోకాలు కూడా ఒకటి కాదు, వైకుంఠాలు కొన్ని కోట్ల వైకుంఠ లోకాలు ఉన్నాయి. నరసింహదేవు, ఇట్లా వామనదేవు, ఇలాంటి వైకుంఠ లోకాలు చాలా ఉన్నాయి. ఎవరెవరు ఏ దేవుడికి అట్రాక్ట్ అవుతారో ఎక్కువగా వాళ్ళు ఆయా లోకాలకు వెళ్తారనమాట. సో అది మాతాజీ. ఎవరైతే ఈ యొక్క ప్రాపంచిక లైఫ్ దాటి పైకి వెళ్తారో మళ్ళీ వాళ్ళ కిందికి రారు. బ్రహ్మజ్యోతి అనేది మధ్యలో ఉంటుంది. భౌతిక ప్రపంచంలో ఆధ్యాత్మిక ప్రపంచంలో మధ్యలో బ్రహ్మజ్యోతి ఎక్కడ అంతటా ఉంది. కానీ ఆ బార్డర్లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళిన వాళ్ళు పడే ఛాన్స్ ఉంది.
శివలోకానికి వరకు వెళ్ళిన వాళ్ళు పడే ఛాన్స్ ఉంది. సదాశివలోకం తర్వాత ఆ పైన వైకుంఠ, ఆ పైన అయోధ్యధాం అవన్నీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదనమాట. అయితే యూజువల్లీ ఎవరైతే చాంటింగ్ చేస్తున్నారో సిన్సియర్‌గా హ్మ్. వాళ్ళు వాళ్ళ యొక్క నిజమైన స్వరూపాన్ని ఆహ్, అంటే ఇప్పుడే కాదు, ఇమ్మీడియేట్‌గా కాదు. మన యొక్క అనర్థాలన్నీ నివృత్తి అయిన తర్వాత, అనర్థాలన్నీ నివృత్తి అయిన తర్వాత సో, ముందు అన్నిటికంటే ఫస్ట్ ఏంటి స్టార్ట్ అయ్యేది ఆదో శ్రద్ధ. భక్తి నమ్మకము, భక్తితోని స్టార్ట్ అవుతుందనమాట. కొంచెం. ఆదౌ శ్రద్ధ. చాలా కొంచెం శ్రద్ధ. ఆ శ్రద్ధతోని మొదలైంది. తథా సాధు సంఘ. సాధు సంఘ అంటే ఇప్పుడు మనం చేసేది సాధు సంఘ. టెంపుల్‌కి వెళ్తే మీరు కృష్ణ భగవాన్ టెంపుల్‌కి మందిరానికి వెళ్తే సాధువులతో కలుస్తున్నారు. అది సాధు సంఘ. తథా భజన క్రియ. భజన క్రియ అంటే ఇనిషియేషన్. దీక్షా సమయం. దీక్ష తీసుకుంటారు. ఆ తర్వాత అనర్థ నివృత్తి. దీక్ష తర్వాత స్టెప్ అనర్థ నివృత్తి. అంటే మనలో ఉన్న మన హృదయంలో ఉన్న మలినాలు అన్నీ ప్లస్ అన్ని చెడు గుణాలు అన్నీ కూడా కంప్లీట్‌గా పోవడం అనర్థ నివృత్తి. ఆ తర్వాత నిష్ఠ వస్తుంది. ఆ నిష్ఠ వచ్చిన తర్వాత ఏంటంటే స్టెడీగా ఉంటారు. చాలా స్ట్రాంగ్‌గా డివోషనల్ సర్వీస్‌లో ఎస్టాబ్లిష్ అయి ఉంటారనమాట. ఆ నిష్ఠ తర్వాత ఆసక్తి, రుచి. సో, అప్పుడు టేస్ట్ వస్తుంది వాళ్ళకి. ఈ పని చేయడంలో టేస్ట్ ఉంటుంది వాళ్ళకి. ఆ! చాంటింగ్ చేయాలంటే టేస్ట్ ఉంటుంది. రుచి తెలిసిపోతుంది వాళ్ళకి. సో, ఆ రుచి. ఆ తర్వాత భావ. ఆ భావ స్టేజ్‌లో ఏంటంటే అప్పుడు చాలా ప్రేమ ప్రకంపనలుగా ఉంటూ వస్తూ పోతూ ఉంటాయన్నమాట. అది భావ స్టేజ్. భావ స్టేజ్ వరకు కూడా మనం పడిపోయే ఛాన్స్ ఉంది. మనం భక్తియుత సేవలో భావ స్టేజ్ నుంచి కూడా మనం పడిపోవచ్చు మళ్ళీ. ఇప్పుడు భరత్ మహారాజ్ మళ్ళీ జింకగా మారాడు కదా! ఆయన భావ స్టేజ్‌లో పడిపోయాడు. బిల్వమంగళ్ ఠాకూర్ ఆయన కూడా పూర్వజన్మలో భావ స్టేజ్ వరకు వెళ్ళి ఆడ పడిపోయాడు మళ్ళీ. తర్వాత సో, ఇట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. తర్వాత ప్రేమ. సో, ప్రేమ వచ్చింది అంటే ప్రేమ నుంచి మళ్ళీ కింద పడే ఛాన్స్ ఉండదు. సో, అక్కడి నుంచి వాళ్ళకు వాళ్ళ యొక్క స్వరూప సిద్ధ దేహాన్ని తెలిసిపోతాయి. కృష్ణకు వాళ్ళకున్న రిలేషన్‌షిప్ ఏంటి? ఏది వాళ్ళలో ఉన్న రస ఏంటి? అవన్నీ అర్థమైపోతాయి. వాళ్ళు ఆ రసాలో ఎస్టాబ్లిష్ అయిపోయి కంటిన్యూయస్‌గా 24 అవర్స్ కృష్ణకు సంబంధించి ఆయన మీదనే వాళ్ళ ఆలోచనలు కానీ అవన్నీ ఉంటాయన్నమాట. ఓకేనా మాతాజీ? ప్రభుజీ. కృష్ణ ఫామ్‌నే మనము హ్మ్. ఇష్టపడుతున్నామంటే అందులో ఏమన్నా తప్పు ఉంటదా ప్రభుజీ? తప్పేం లేదు మాతాజీ. అది అన్నిటికంటే హైయెస్ట్ ఆహ్, స్టేజ్ కదా! ఆ! సో, కృష్ణ భగవానుడికి మనం ఆల్రెడీ అట్రాక్షన్ మనకుంది. ఇంకా ఇతరత్ర దేవతలకు ఇంతకుముందు చేసినా కూడా ఇప్పుడు ఆ అట్రాక్షన్ లేదు అంటే, మనం యాక్చువల్‌గా భక్తిలో ముందుకెళ్తున్నామని అర్థం. హ్మ్. ఓకే. ప్రభుజీ కొత్త వాళ్ళకి 4 రెగ్యులేట్ ప్రిన్సిపుల్స్ గురించి చెప్పాలన్నప్పుడు ఆనియన్, గార్లిక్ కూడా వాళ్ళకి అది తినడం కూడా చెప్పాలా ప్రభు తినొద్దు అని? అంటే వాళ్ళ స్థాయిని బట్టి చెప్పొచ్చు మాతాజీ. ఇప్పుడు మనము ఒకటేసారి అన్ని ఇవన్నీ చెప్పామనుకోండి, కొందరు అమ్మో! ఇవన్నీ వదిలేస్తే నా లైఫ్ ఎలా అయిపోతుంది? నేను ఆ! ఇంకేం చేయగలుగుతాను? నేనేం తినగలుగుతాను? అనే డౌట్ వస్తుంది వాళ్ళకి. అట్లా కాకుండా వాళ్ళకి మెల్లమెల్లగా చాంటింగ్ చేయమని చెప్పి, లేదా క్లాస్ తీసుకెళ్ళి కీర్తనలో కూర్చోబెట్టారనుకోండి, ఆటోమేటిక్‌గా ఆ ప్యూరిఫికేషన్ స్ట్రెంత్ అనేది వచ్చేస్తుంది వాళ్ళకి ఆటోమేటిక్‌గా. వాళ్ళు ఈజీగా అవి వాళ్ళంతట వాళ్ళే వదిలేస్తారు. కొందరుంటారు, ఫస్ట్ కొందరు చాలా స్టడీగా ఉంటారు. వచ్చేసి నేను చాలా ఫాస్ట్‌గా వెళ్ళాలనుకుంటున్నాను. ఏం చేయాలి అంటే, అట్లా సిన్సియర్‌గా మనకు ఆ సిన్సియారిటీ కనపడితే చెప్పొచ్చు. కానీ ఆ! వాళ్ళే కొంచెము ఇంకా కొంచెం మనం ఇప్పుడే కాదు, నేను ఇప్పుడిప్పుడే వస్తున్నాను, నేను అన్నీ వదిలేయలేను ఇప్పుడే అన్న వాళ్ళకి, మనం ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు. మనం ఏం చెప్పాలంటే వాళ్ళతో ఎక్కువ టెంపుల్‌కి రండి, చాంటింగ్ చేయండి, కీర్తనలో పాల్గొనండి, భాగవత కథ వినండి. ఇది చేయడం బెటర్. ఆటోమేటిక్‌గా దాంతోటి వాళ్ళకు ఆ ప్యూరిఫికేషన్ అదనేది వస్తుంది. ఆహ్, ఆల్రెడీ ఆహ్, బురదలో ఉన్న వాళ్ళకి స్నానం స్టార్ట్ అయినట్టనమాట. స్నానం ఎప్పుడో ఒకప్పుడు ముగించుకొని బయటికొస్తారు. క్లీన్‌గా అయి బయటికొస్తారు. కొందరికి ఆ స్నానం కొన్ని రోజులు
కొన్ని కొన్ని సంవత్సరాలు ఉంటుంది. కొందరికి కొన్ని జన్మలే పట్టొచ్చు కొందరికి. సో, అట్లా మనిషిని బట్టి, వాళ్ళ స్థాయిని బట్టి మనం చెప్పాలి మాతాజీ. చాంటింగ్ చేయమని చెప్పచ్చా ప్రభుజీ? యెస్ మాతాజీ. చాంటింగ్ చేయమని చెప్పొచ్చు. కాకపోతే చాంటింగ్ హోలీ నేమ్, కృష్ణ భగవానుడి నామము యొక్క గొప్పతనము, నామం యొక్క గ్లోరీస్, మహిమలు అవి చెప్పవలసిన అవసరం లేదు కొత్త వాళ్ళకి. ఆ! కొత్త ఆ! వాళ్ళకి, భక్తులు కాని వాళ్ళకి అది చెప్తే యాక్చువల్లీ అది అపరాధం అవుతుంది. సో, ఓన్లీ ఎవరైతే ఫేవరబుల్‌గా ఉంటారో వాళ్ళకే నామం గురించి ఆ యొక్క మహిమలు చెప్పవచ్చు. కానీ మనము బయట ఎవరిని పడితే వాళ్ళని ఆపేసి నామం యొక్క ఇది గ్లోరీస్ అని ఇట్లా చెప్పకూడదు. అది చేస్తాం. చాంటింగ్ చేయమని ఎవరితోనైనా మనం చెప్పొచ్చు. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఎస్ ప్రభు. విజయ రఘునాథ్ ప్రభు. ప్రభు ఇందాక నిష్ఠ అన్నారు కదా ప్రభు, ఆ నిష్ఠ రావాలంటే మన ప్రాక్టీస్ ఎలా ఉండాలి ప్రభు? అది సో, నిష్ఠ రావాలంటే దానికంటే ముందు అనర్థ నివృత్తి కావాలి ప్రభు. సో, ఇప్పుడు మనకి ఆదౌ శ్రద్ధ, మనకి ఎంతో కొంత శ్రద్ధ ఉంది కాబట్టే, ఆ శ్రద్ధ కూడా దేంటి? శ్రద్ధ దేని మీద ఉండాలి? ఫెయిత్. అంటే ఆ నమ్మకము దేని మీద ఉండాలి? గురు, సాధు, శాస్త్ర. గురువు మీద ఉండాలి, సాధువుల మీద అంటే డివోటీస్ మీద ఉండాలి, శాస్త్ర మీద ఉండాలి. మెయిన్‌లీ ఈ మూడిటికంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ శాస్త్ర. సో, వాళ్ళు శాస్త్రంలో ఇది చెప్పారు, ఇది నేను చేయాలి అనే దృఢ నమ్మకం వాళ్ళలో ఉండాలనమాట. అది ఆదౌ శ్రద్ధ. దాంతో మొదలవుతుంది యాక్చువల్లీ భక్తి. భక్తి అనేది ఎలా మొదలవుతుందంటే ఆదౌ శ్రద్ధ. చాలా కొద్దిగా కొంచెమంతా శ్రద్ధ ఉండాలి. దేని మీద? శాస్త్రం మీద. సో, ఆదౌ శ్రద్ధ తద సాధు సంగ. మనం సాధువులతో కలుస్తున్నాం, టెంపుల్‌కెళ్తున్నాం, డివోటీ సాంగత్యం, భక్తుల సాంగత్యం, ఇది సాధు సంగ. ఆదౌ శ్రద్ధ తత సాధు సంగ. తర్వాత భజన క్రియ అంటే ఇనిషియేషన్. మనము ఒక గురువుని ఎంచుకుంటాం. గురువు కూడా మనల్ని అప్రూవ్ చేస్తారు. మనకు దీక్ష ఇస్తారు. అక్కడి వరకు మూడో స్టెప్. నాలుగో స్టెప్ వచ్చేసి అనర్థ నివృత్తి. సో, అనర్థ నివృత్తి అంటే మనలో ఉన్న అన్ని అనర్థాలు పోవాలన్నమాట. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అన్నీ. రైట్? అది 100% అనర్థ నివృత్త స్టేజ్ దాటిన తర్వాత అప్పుడు నిష్ఠ అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది. సో, నిష్ఠ అనేది వచ్చింది ఎలా తెలుస్తుంది? వాళ్ళు ఫర్మ్‌గా ఫిక్స్ అయిపోతారనమాట. సేవలో కానీ, ఈ యొక్క భక్తియుత సేవలో గాని చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతారు. చాంటింగ్‌లో కానీ, తర్వాత సేవలో కానీ, ఈ 4 రెగ్యులేటివ్స్ ప్రిన్సిపల్స్ ఫాలో కావడంలో కానీ, భక్తుల మధ్యలో ఇంటరాక్షన్స్‌తో కానీ, ఎవరిని అపరాధం చేయకుండా ఉండడంలో కానీ, ఇవన్నిట్లలో చాలా చాలా నిష్టగా ఉంటారనమాట. సో, అది ఆటోమేటిక్‌గా వచ్చే స్టేజ్ అనర్థ నివృత్తి తర్వాత వచ్చే స్టేజ్ అది. సో, అది రావాలంటే మనం ఏం చేయాలి? అనర్థ నివృత్తి నుంచి ముందు బయటపడాలి. సో, అనర్థ నివృత్తి నుంచి బయటపడాలి అంటే, మనము అనర్థాల నుంచి డైరెక్ట్‌గా ఫైట్ చేయలేము. మనంతట మనం అనర్థాలతో ఫైట్ చేయలేం. ఎందుకంటే, కామాన్ని దాటడం కూడా చాలా కష్టం. క్రోధం దాటడం చాలా కష్టం. రైట్? ఇవన్నీ చాలా చాలా కష్టమైనవి. వీటితో మనం ప్రతిరోజు ఫైట్ చేయలేం. ఫైట్ చేయడం వల్ల మనం సాధించలేం. కాకపోతే అర్థ ప్రవృత్తి ఎక్కువ చేయాలి. అనర్థ నివృత్తి, ఆపోజిట్. అర్థ ప్రవృత్తి. అంటే ఏవేవైతే అనర్థాలున్నాయో వాటిని తొలగించాలి అనర్థ నివృత్తి. అర్థ ప్రవృత్తి అంటే ఏంటి? ఏదైతే డివోషనల్ సర్వీస్‌కి మంచిదో దాన్ని ఎక్కువగా చేయాలి. సో, దీని ఒక ఎగ్జాంపుల్ ప్రతిసారి ఇస్తుంటాను నేను. ఒక పాల గ్లాస్‌లో ఇంక్ పడిందనుకోండి. ఆ ఇంక్‌ని మనం చేత్తోని తీయడానికి ఎంత ప్రయత్నించినా అందులో మిక్స్ అయిపోతుంది. సో, అది తీయలేం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, ఆ ఇంక్ అందులో పడితే మనం ఏం చేయాలి? ఇంకో పాల గ్లాసు, ప్యూర్ పాల గ్లాస్‌తో పాలు పోస్తూ ఉండాలి. అదే ఇలా పొర్లిపోయి కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? ఆ ఇంక్ పోతుంది. పాత పాలన్నీ పోతాయి. ఓన్లీ ఫ్రెష్ మిల్క్ ఉంటుందన్నమాట. అట్లా. సో, అర్థ ప్రవృత్తి అంటే ఎగ్జాంపుల్స్ ఏంటి? రోజు భాగవతం చదవడము, గురు మహారాజ్ యొక్క క్లాస్ టేప్ వినడము, ప్రభుపాద యొక్క క్లాస్ టేప్ వినడము, తర్వాత టెంపుల్‌కి వెళ్ళడము, భక్తులతో సాంగత్యం చేసుకోవడము, టెంపుల్‌లో సేవ చేయడము, ఫెస్టివల్స్ అటెండ్ కావడము, తర్వాత ప్లస్ జాగ్రత్తగా ప్రభుపాద బుక్స్ చదవడము, ఆ! ఎవరికైనా క్లాసెస్ చెప్పడము,
ఇవన్నీ సేవ చేయడము, బుక్ డిస్ట్రిబ్యూషన్‌కి వెళ్ళడము, ఇవన్నీ డివోషనల్ సర్వీస్ కిందకే వస్తాయి. అట్లా చాంటింగ్ కూడా చాలా అటెంటివ్‌గా చేయడం. హ్మ్. ఏదో చేస్తున్నాం కదా! నోరైతే తిరుగుతుంది. కానీ మనసెక్కడో ఉంది. అది యాక్చువల్ మంచి చాంటింగ్ కాదు. సో, ఫస్ట్ క్లాస్ చాంటింగ్ ఏంటంటే 3 చేయాలి మనం. మనం చెప్పే హరే కృష్ణ మహామంత్రం స్పష్టంగా చెప్పాలి. ప్రొనౌన్సియేషన్. తర్వాత మనం చెప్పేది మనం వినాలి. మూడోది ప్రేమ యాడ్ చేయాలి. ఫీలింగ్స్ యాడ్ చేయాలి దాంట్లో. హరే కృష్ణ మహామంత్రంలో మనం ఫీలింగ్స్‌తో, మనం ప్రేమతో హరే కృష్ణ మహామంత్రం చేయాలి. ఏదో అయిపోగొట్టాలి, తొందరగా ఫినిష్ చేసేసేయాలి అని కాకుండా చాలా ప్రేమతో చేస్తుండాలి. ఈ 3 గనక చేస్తే అన్ని రిజల్ట్స్ ఫాస్ట్‌గా వస్తాయి. ఓకేనా ప్రభు? నిష్ఠ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఓకే ప్రభు. వన్ మోర్ థింగ్, క్వెషన్ ప్రభు. ఇప్పుడు ఏకాదశి రోజు మనము రైస్ అవి తీసుకోము. హ్మ్. బట్ మన టెంపుల్ అంటే అఫ్‌కోర్స్ మన ఇస్కాన్ టెంపుల్‌లలో కాదు. వేరే టెంపుల్‌లలో మనము ప్రసాదం అవి పెడుతుంటాం కదా ప్రభు. హ్మ్. అలాంటప్పుడు మనకు కూడా ఏమన్నా ఉంటదా ప్రభు? లేకుంటే ఏదైనా ఫంక్షన్‌లలో కూడా మనం సర్వీసింగ్ చేస్తుంటాం. అంటే అఫ్‌కోర్స్ అంటే రైస్ పెట్టడం అలాంటిది. అట్లాంటప్పుడు కూడా మనకేమన్నా అఫెన్షన్స్ ఉంటాయా ప్రభు? ఆ యాహ్! రోజు మనం రైస్ నాన్ వెజ్ ఎప్పుడు మనం సర్వ్ చేయకూడదు. ఎవరికి కూడా నాన్ వెజ్ వడ్డించకూడదు. నాన్ వెజ్ కాదు ప్రభు. ఓన్లీ వైట్ మన రైస్ అనుకోండి ప్రభు. మన టెంపుల్‌లో ప్రసాదం పెట్టడం గాని, అంటే మన ఇస్కాన్ టెంపుల్‌లో కాదు. హ్మ్. వెంకటేశ్వర టెంపుల్‌కెళ్తాను నేను. ఆ టెంపుల్‌లో ప్రసాదం పెట్టడం గాని, లేదంటే ఏదైనా ఫంక్షన్‌కెళ్ళినప్పుడు రైస్ వడ్డించడం గాని అట్లా. అలాంటివి మనం చేస్తుంటాం కదా ప్రభు. అప్పుడు కూడా మనకేమన్నా ఉంటదా ప్రభు అట్లా? అప్పుడు ఏం కాదు ప్రభు. అంటే సీ మనము ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీరు వెంకటేశ్వర టెంపుల్ అన్నారు కదా! వైష్ణవాలయం. సో, వైష్ణవాలయంలో డెఫినెట్‌లీ ఎవరో వైష్ణవులే కుక్ చేస్తారు. అక్కడ ప్రసాదం పెట్టడం మంచిది యాక్చువల్లీ. ఆ సేవ చేయాలి మనం. సో, అది పర్ఫెక్ట్. దాంట్లో ప్రాబ్లమ్ లేదు. ఎక్కడైనా ఫంక్షన్‌కెళ్లారు. వాళ్ళు ఆ ఫుడ్‌ను డెఫినిట్‌గా కృష్ణకి ఆఫర్ చేయరు. వెజిటేరియన్ పెట్టినా కూడా చేయరు. అందులో ఎగ్స్ అవి ఇవి లేకుండా మనం చూసుకోవాలి. అందులో ఎగ్స్ ఉంటే మాత్రం మనం ఎట్టి పరిస్థితిలో కూడా లేదు లేదు ప్రభు. అవన్నీ అది లేదు ప్రభు. ఆ! అందులో లేకుండా వెజిటేరియన్ ఫుడ్ అయితే తప్పేం లేదు. మనం హెల్ప్ చేయొచ్చు, వడ్డియొచ్చు. మనం ఏంటంటే అలా చేస్తూ చేస్తూ మెల్లమెల్లగా వాళ్ళని కృష్ణ భగవానుడి క్లాస్‌కి తీసుకురావడం కానీ అట్లా చేయాలన్నమాట. అక్కడ ఒక బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కానీ, ఏదైనా చిన్న పుస్తకం ఇవ్వడం కానీ, అట్లా చేశారనుకోండి మీరు కృష్ణ కార్యంకే అక్కడికి వెళ్ళినట్టు అవుతుంది. సో, ఓకే. మనం ప్రతి ఒక్కటి కృష్ణ కార్యంతో ముడిపెట్టాలి. అట్లా. కానీ ఎట్టి పరిస్థితిలో కూడా నాన్ వెజిటేరియన్ మాత్రం మనం వడ్డించకూడదు. లేదు లేదు. ఎవరైనా లేదు అడిగినా కూడా. ప్రభు. ఓన్లీ వెజిటేరియనే. హ్మ్. ఏకాదశి రోజు మనం సర్వ్ చేస్తే అంటే ఆ రోజు రైస్ మనం అంటే తీసుకోవద్దు కదా! అట్లా అని వాళ్ళకి సర్వ్ చేసినా వాళ్ళకి కూడా మనము ఏదైనా మనకంటే అఫెన్స్ అట్లా ఉంటదని ప్రభు అంతే. ఆహ్, ఏకాదశి రోజు ఏకాదశి రోజు అసలు ఎవరు గ్రెయిన్స్ తినకూడదు. గ్రెయిన్స్ తింటున్నారంటే వాళ్ళు పాపాలు తింటున్నారు అని అర్థం. అంటే ఇప్పుడు మనం వాళ్ళకి మన టెంపుల్ ఓకే ప్రభు. వెంకటేశ్వర టెంపుల్ అయితే వాళ్ళు పులిహోరనే చేస్తారు. దద్దోజనమే చేస్తారు. అది హ్మ్. సర్వీస్ చేయాల్సి ఉంటది. ఇంకోటేందంటే ఎవ్రీ ఏకాదశి రోజు మేము అన్నదానం అన్నది ఒకటి ప్రోగ్రామ్ పెట్టిల్లన్నట్టు. దాంట్లో పార్టిసిపేట్ చేస్తుంటాను. అంటే నేను రెగ్యులర్‌గా రాను. అంటే లక్ష్మి ఇస్తా అంట గాని నేను రెగ్యులర్‌గా ఎళ్ళానక్కడికి. బట్ హ్మ్. ఏమన్నా ఎళ్ళినప్పుడు మనం సర్వింగ్ చేస్తామనుకోండి. అది అంటే అట్లా రైస్ ఐటెమ్ అలాంటివి సర్వింగ్ చేస్తా ఉంటాం కదా! అట్లా. హ్మ్. సో, ఫస్ట్ పాయింట్ ప్రభు మీరు లక్ష్మి ఎక్కడైనా ఇస్తున్నారు అంటే, ఆ టెంపుల్‌లో ఇయన్నీ ఫాలో అవుతున్నారో చూడండి. ఏకాదశి రోజు వాళ్ళు రైస్ పెడుతున్నారు అంటే, మీరు ఆ టెంపుల్‌కి డొనేషన్ ఇచ్చే బదులు మీరు ఇస్కాన్‌లో ఇవ్వండి. డబుల్ డొనేషన్, ట్రిపుల్ డొనేషన్ ఇవ్వండి. ఓకే. ఓకే. అక్కడ ఆపేసి ఇక్కడ ఇవ్వండి. సో, అది బెస్ట్. అది అన్నిటికంటే హైయెస్ట్ మీరు చేసేది. కాకపోతే వేరే ఆలయాలకి ఎక్కడ ఇచ్చే బదులు కంటే మీరు ఇస్కాన్‌కు డొనేషన్ చేయండి. అది ఒకటి ఈజీగా చేయొచ్చు మీరు. మీ చేతిలో ఉన్న పని. ఇక రెండోది వాళ్ళు ఏకాదశి రోజు పులిహోర పెడుతుంటే, మీరు ఏకాదశి కథ చెప్పండి వాళ్ళకి. అక్కడ టెంపుల్ మేనేజ్‌మెంట్ పూజారులకి, మెయిన్ పూజారులకి, ఇట్లా ఏకాదశి ప్రసాదం చేస్తే మంచిది కదా! ఇలా చేస్తే నేను కూడా సర్వ్ చేస్తానని చెప్పండి. యూజువల్‌గా వాళ్ళు ఒకవేళ మంచి అడ్వాన్స్ స్టేజ్‌లో ఉంటే వాళ్ళు ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు దాన్ని. ఎందుకంటే ఏకాదశి ఆహ్, కృష్ణకి, విష్ణుమూర్తికి చాలా ప్రీత్యర్థమైన దినం. సో, మనము ఏకాదశి ఇలా చేయాలి అని వాళ్ళకి చెప్పామనుకోండి, ఆటోమేటిక్‌గా యాక్చువల్లీ మీరింకా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళకి. సో, అట్లా చెప్పడం బెటర్. రెండోది చెప్పినా కూడా వాళ్ళు ఇంకా మళ్ళీ రైసే పెడుతున్నారనుకోండి, దాంట్లో
మీరు అక్కడ సేవ చేసే బదులు మీరు ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి సేవ చేయండి, బెటర్ కదా. అట్లానే అక్కడికి వెళ్ళొద్దని కాదు, మీరు అక్కడికి వెళ్తే మీరు ఏం చేయొచ్చు అంటే అక్కడ ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేసుకొని మెల్లగా వాళ్ళను ఈ టెంపుల్ తీసుకురావడం కానీ, జప చేయించడం కానీ, అట్లా ఏదన్నా ఒకటి కృష్ణ కార్యక్రమం చేయించే వ్యవహారం చేయండి. బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కానీ, అట్లా చేస్తే పర్వాలేదు. మీరు రైస్ వడ్డించినా కూడా, పులిహోర అవి వడ్డించినా కూడా, మీరు తర్వాత బుక్స్ ఇస్తున్నారు. తర్వాత వాళ్ళతో రిలేషన్‌షిప్ పెట్టుకుంటున్నారు. ఆ రిలేషన్ ద్వారా మీరు నెక్స్ట్ టైమ్ వాళ్ళు మళ్ళీ ఇస్కాన్ టెంపుల్‌కి పిలుస్తున్నారు. అట్లా ఓకే ప్రభు. కానీ ప్యూర్‌గా ఏంటంటే మనం చెప్పినా కూడా వాళ్ళు ఏది ఫాలో కావట్లేదు. వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు. ఆ! ప్లస్ అక్కడ బుక్ డిస్ట్రిబ్యూషన్ అవకాశం లేదు. మన కీర్తన చేసే అవకాశం లేదు. ఏది లేదు. జస్ట్ అక్కడికి వెళ్లి నేను ఓన్లీ రైసే సర్వ్ చేస్తున్నాననుకోండి. దాని బదులు మేము మెల్లమెల్లగా మన ఇస్కాన్ టెంపుల్‌లో సేవ ఇంక్రీజ్ చేసి అక్కడ తక్కువ చేయడం బెటర్. ఓకేనా ప్రభు? అదే చెప్పండి. హ్మ్. ఆల్రెడీ చెప్పాను ప్రభు. బట్ వాళ్ళు అంటే అంటే దాంట్లో లేరు. అంటే పూజారి వాళ్ళకి చెప్తే అంటే అంటే మామూలుగా ఈ టెంపుల్ అనంగానే వాళ్ళు మార్నింగ్ దద్దోజనం చేయడం, పులిహోర చేయడం అవే ఉంటుంది. హ్మ్. అఫ్‌కోర్స్ నేను అంటే ఏదైనా అకేషన్స్ ఉన్నాయనుకోండి టెంపుల్‌ల మన స్టాల్స్ పెట్టిస్తాను ప్రభు. బ బ మన బుక్ డిస్ట్రిబ్యూషన్ భగవద్గీత ఆ! బుక్స్ డిస్ట్రిబ్యూషన్ వైకుంఠ ఏకాదశి అలాంటి మళ్ళా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి మన టెంపుల్‌ల. అలాంటి టైంలో గూడా మనము బుక్ డిస్ట్రిబ్యూషన్ చేపిస్తాను ప్రభు అట్లా. అంటే అట్లయితే ఈవోతోని మాట్లాడేసి అవి చేపిస్తాను ప్రభు. అట్లా ఏది అకేషన్ చెప్పండి. అట్లా రిలేషన్‌షిప్ మీరు మెయింటైన్ చేస్తుంటే పర్వాలేదు. మీరన్నట్టు ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళడం ఏంటి? రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళతో ఫ్రెండ్లీ రిలేషన్‌షిప్స్ ఉంటున్నారు. తర్వాత అక్కడ చిన్న చిన్న సేవ చేస్తున్నారు. మీరు అట్లా ఫ్రెండ్లీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అప్పుడో ఇప్పుడో మన బుక్ స్టాల్ పెట్టడానికి అవకాశం ఇస్తున్నారు. బుక్స్ మనం చేయొచ్చు. తర్వాత అక్కడ కొందరితో చాటింగ్ లేదా కీర్తన పెట్టియండి ఎప్పుడన్నా. కీర్తన కూడా ఒప్పుకున్నారనుకోండి. అట్లా అట్లాంటి చిన్న చిన్నవి చేశారనుకోండి మీరు, అది చాలా హెల్ప్ అవుతుంది యాక్చువల్లీ. మీరు యాక్చువల్‌గా ప్రచారంలో పాల్గొంటున్నారు. అక్కడికి వెళ్లి మీరు పులిహోర వడ్డించినా కూడా తప్పేం లేదప్పుడు. కానీ ప్యూర్‌గా వాళ్ళ టెంపుల్ ఓన్లీ ఏంటంటే వాళ్ళు బయట నుంచి ఎవరు రావద్దు, బుక్స్ రావద్దు, కీర్తన ఇవన్నీ కాదు. ఈ టెంపుల్ రూల్స్ ఇలాగే ఉంటాయి అని చెప్తే మనం అక్కడికి వెళ్ళడం ఇంకా అవసరం లేదు. కానీ లే ఒక అదేం లేదు ప్రభు. చెప్తే వాళ్ళు కోఆపరేషన్ చేస్తారు ప్రభు. ఆ! ఈవో గాని, టెంపుల్ పూజారులు గాని వాళ్ళేమి అట్లా చైర్మన్ గాని ఏం మాట్లాడరు ప్రభు అట్లా. యాహ్! మళ్ళీ ఇంకోటి మనం ఎప్పుడు కూడా వాళ్ళు వెంకటేశ్వర స్వామి వైష్ణవ టెంపులే. వాళ్ళు కూడా వైష్ణవులే. సో, మనం ఎక్కువ వాళ్ళు తక్కువ అని కూడా మనం అనుకోకూడదలా. వాళ్ళు వైష్ణవుల్లాగానే చాలా గౌరవంగా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళకి కూడా దండవత్ ప్రణామం చేయాలి. అవన్నీ చేసి మనము సేవ అనేది చేసి మన రిలేషన్‌షిప్స్ ద్వారా ఆహ్, కీర్తన్ అలాంటివి మనం పెట్టించడం బెటర్. ఓకే ప్రభు. థాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ఓకే. हरे हरे कृष्ण कृष्ण प्रभु प्रभु जी जी। दंडवत दंडवत प्रणाम। प्रणाम। हरे कृष्ण। గోపాల్ రెడ్డి ప్రభు, వనజాక్షి మాతాజీ దండవత్ ప్రణామం. ఓకే. ఇంకేమన్నా ప్రశ్నలు, టాపిక్స్? లేకపోతే మనము భగవద్గీత చదువుదాం. సో, మనం లాస్ట్ టైమ్ ఆపింది 3:13 దగ్గర ఆపాం. సో, ఒక 2, 3 శ్లోకాలు ముందు చూద్దాం. మనము నెమరు వేసుకుందాం ఇంతకుముందు చదివినయి. సో, 10వ శ్లోకంలో ఏమంటున్నారంటే,
సహ యజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిస్వధ్వం ఏషవోష్ట్విష్టకామధుక్. సృష్టి ఆరంభన సర్వజీవులకు ప్రభువైన భగవానుడు మానవులను మరియు దేవతలను విష్ణు ప్రీత్యర్థమైన యజ్ఞముతో సహా సృష్టించి ఈ యజ్ఞములచే మీరు సౌఖ్యవంతులు కండి. ఏలయన వీని అనుచరణము మీ సుఖజీవనమునకు మరియు ముక్తికి కావలసిన సర్వమును ఒసంగును. సో ఎలా చెప్పారు? కృష్ణ భగవానుడు సృష్టి ఆరంభంలో ఏం చేశారు? మానవులను దేవతలను సృష్టించి యజ్ఞాన్ని కూడా సృష్టించి ఏం చెప్పాడంటే తన యొక్క ప్రీత్యర్థమైన యజ్ఞాన్ని సృష్టించి మానవులు మీరు యజ్ఞాలు చక్కగా చేయండి, తద్వారా మీకు సుఖవంతమైన జీవితం ఉంటుంది ఈ యజ్ఞం చేస్తే, ప్లస్ మీరు మోక్షానికి కూడా దగ్గర అవుతారు. ఇది చెప్పాడనమాట. 11వ శ్లోకం. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయఃపరం అవాప్స్యతాం. యజ్ఞములచే సంతృప్తి నొందిన దేవతలు మీకు ప్రియమును కూర్చగలరు. ఆ విధముగా మానవులు మరియు దేవతల నడుమ గల పరస్పర సహకారముచే సర్వులకు శ్రేయస్సు కలుగును. సో మీరు యజ్ఞాలు చేస్తే దేవతలందరూ ప్రీత్యర్థమవుతారు. వాళ్ళు ప్రీత్యర్థం అయిపోయి మీ మానవులకు కావలసినది ఏంటి ఉంటుందో అది మీకు ఇస్తారు. అలా మానవుల మధ్యలో దేవతల మధ్యలో పరస్పర సహకారం అందరికీ శ్రేయస్సుగా ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ. 12వ శ్లోకం. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞ భావితాః తైర్దత్తాన ప్రదాయేభ్యో యో భుంక్తేస్తేన ఏవ సహా. వివిధ జీవనావశ్యకములను ఒనగూర్చు దేవతలు యజ్ఞముచే సంతృప్తి నొంది మీకు కావలసిన అన్నియూ ఒసంగుదురు ఇచ్చెదరు. వాటిని ఆ దేవతలకు అర్పింపకనే తాను అనుభవించువాడు నిజానికి చోరుడే అవును. సో ఇక్కడ ఏమంటున్నాడు? వివిధ జీవన ఆవశ్యకాలు ఏంటి? అవి నిత్యావసర, కంపల్సరీ కావాలి. అవి లేకపోతే అసలు మనం బ్రతకలేం. ఏంటది? సూర్యరశ్మి కావాలి, మనకి వేడి కావాలి. రెండోది గాలి కావాలి, ఆక్సిజన్. తర్వాత నీళ్లు కావాలి తాగడానికి. ఇవి నిత్యావసర వస్తువులు. ఇవి మీరు ఫ్యాక్టరీలో ఏం తయారు చేయలేరు, రైట్? చేసినా కూడా చాలా చాలా కాస్ట్లీ, మీకు అందరికీ సరిపోదు. సో వివిధ జీవన ఆవశ్యకములను అంటే ఈ నిత్యావసరాల వస్తువులను ఇచ్చే దేవతలు యజ్ఞముచే సంతృప్తి నొంది, యజ్ఞం ద్వారా వాళ్ళు సంతృప్తి చెంది మీకు ఇవన్నీ ఇస్తున్నారు, కావలసినవన్నీ ఇస్తున్నారు. వాటిని ఆ దేవతలకు అర్పించకుండా మీరే తింటే, మీరే అనుభవిస్తే నిజానికి మీరు చోరులు, దొంగలు అని చెప్పబడుతుంది. సో అందుకే ఇప్పుడు మనకు మన యొక్క మేధాశక్తి ఎక్కడి నుంచి వచ్చింది? చాలా మందికి ఇంటెలిజెన్స్ ఉంటుంది, తెలివితేటలు. అవి ఎవరిచ్చారు? మీ యొక్క బ్రెయిన్ ఎవరిచ్చారు? మీ యొక్క శరీరం ఎవరిచ్చారు? మీకు ఆక్సిజన్ ఎవరిస్తున్నారు? మీరు నీళ్ళు తాగితే నీళ్ళు ఎవరిస్తున్నారు? ఇవన్నీ ప్రకృతి ఇస్తుంది, దేవతలందరూ ఇస్తున్నారు. మరి నువ్వు అసలు దేవతలకు అర్పించకుండా నువ్వే గొప్పవాడిగా, నేనే పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వ్యక్తిగా నువ్వు తిరుగుతున్నావు అనుకో, నిజానికి అలాంటి వాళ్ళని ఏమంటారంటే దొంగలు అంటారు. సో ఎవరైనా సరే కృష్ణ భగవానుని భక్తి లేకుండా మనం తీసుకునే ప్రతి ఒక్కటి దానికి కృతజ్ఞతాపూర్వకంగా మనం తిరిగి దేవతలకు ఇవ్వకుండా మనమే ఎంజాయ్ చేస్తే నిజానికి వాళ్ళందరూ దొంగలు అని అర్థం. అని నిక్కముగా చోరుడే అగును. ఇది భగవద్గీతలో చెప్తున్నారు. నెక్స్ట్ 13వ శ్లోకం. సో ఇక్కడి నుంచి మనం చదువుదాం ఇవాళ. ఓకే. కృష్ణమూర్తి ప్రభు ప్రభుజీ, మాతాజీ, మీరు చదవండి. ఒక శ్లోకం, ఒకరు ట్రాన్స్లేషన్. వసంతి మాతాజీ బెంగళూరులో, ఇండియాలో ఉన్నారు. నేను చెబుతాను. ఇండియాలో ఉన్నారా ప్రభు? ఓకే ఓకే ఓకే. 13.
యజ్ఞశిష్టాశినః సంతో యజ్ఞశిష్టాస్తినో సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః నిత్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వగం పాపా భుంజతే తే త్వం పాపా ఏ పచంత్యాత్మకారణాత్. ఏ పచంతే ఆత్మకారణాత్. Translation: The devotees of the Lord are released from all kinds of sins because they eat food which is offered first for sacrifice. Others who prepare food for personal sense enjoyment verily eat only sin. Thank you, Prabhuji. థ్యాంక్ యూ ప్రభుజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే యజ్ఞమున అర్పింపబడిన ఆహారమును స్వీకరించుట వలన భగవద్భక్తులు సర్వ విధములైన పాపముల నుండి ముక్తులు అగుదురు. తమ ప్రియము కొరకే ఆహారము సిద్ధము చేసుకుని వారు కేవలం పాపమే భుజింతురు. సో ఇక్కడ డివోటీస్ ఏం చేస్తున్నారు, ప్రతిరోజు వాళ్ళు తినేదంతా కూడా కృష్ణాకి ఫస్ట్ ఆఫర్ చేస్తున్నారు. కృష్ణాకు ఆఫర్ చేసే తింటున్నారు వాళ్ళు. సో ఇంకొక శ్లోకంలో భగవద్గీతలో ఏం చేస్తున్నారు, యత్కరోషి యదస్నాసి యజ్జుహోసి దదాసి యత్ తత్కురుస్వ మదర్పణం. సో కృష్ణ ఏమంటున్నాడు, మీ దగ్గర ఏ వస్తువులు ఉన్నా సరే, మీరు ఏ వస్తువులు కొనుక్కున్నా సరే, మీరు ఏవి నగలు పెట్టుకున్నా సరే, మీరు ఏ పని చేసినా సరే, మీరు ఏది తిన్నా సరే, మీరు వస్తువులు అన్ని ప్రతి ఒక్కటి నాకు ఆఫర్ చేసి మీరు తీసుకోండి అంటున్నాడు. సో దీని అర్థం ఏంటంటే మనం అది ఫాలో అయితే అందులో ఉన్న పాపాలన్నీ వెళ్ళిపోతాయి. సో మనం చేసే ఏ పనైనా సరే దాంట్లో ఏదైనా పాపాలు ఉన్నాయనుకోండి, మనం ఎప్పుడైతే కృష్ణాకు ఆఫర్ చేస్తామో అందులో ఉన్న పాపాలన్నీ వెళ్ళిపోతాయి. సో కాబట్టి మనం అదొక యజ్ఞలాగా చేస్తున్నాం. కానీ ఈ అభక్తులు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఈరోజు గులాబ్ జామున్ తినాలనిపిస్తున్నది, గులాబ్ జామున్ చేసుకొని తింటున్నారు. వాళ్ళు ఈరోజు నాన్ వెజ్ వండుకోవాలని తినాలనిపిస్తుంది, వాళ్ళు నాన్ వెజ్ వండుకుంటున్నారు. దాంతో వాళ్ళు ఏం చేస్తున్నారట, వాళ్ళు ఓన్లీ పాపమే భుజిస్తున్నారట. సో జస్ట్ వాళ్ళు ఏమి చేయనవసరం లేదు. రోజు వాళ్ళకి నచ్చిన ఫుడ్ రెస్టారెంట్లో కానీ ఇంట్లో కానీ వండుకొని తినేవాళ్ళు ఓన్లీ పాపాన్నే భుజిస్తున్నారు. అంటే ఎంత పాపం కట్టుకుంటున్నారో చూడండి. ఓకే, ఇక్కడ ఈ భాష్యం చదువుదాము. జ్యోతి మాతాజీ మీరు ఈ భాష్యం చదువుతారా? ప్రభుజీ చదువు. 13. హరే కృష్ణ. భాష్యం శ్రీల ప్రభుపాదుల వారిచే. భగవద్భక్తులు అంటే కృష్ణ భక్తి భావనలో ఉన్న మనుషులు. ఇదే కదా ప్రభుజీ? ఎస్ మాతాజీ. భగవద్భక్తులు అంటే కృష్ణ భక్తి భావనలో ఉన్న మనుషులు సంతులు అని పిలువబడతారు. ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన సంత సదైవ హృదయేషు విలోకయంతి అని బ్రహ్మ సంహితలో 5:38 వర్ణించబడినట్లు వారు సర్వదా భగవత్ ప్రేమలో ఉంటారు. దేవదేవుడైన గోవిందునితో సమస్త సుఖాలను ఇచ్చేవాడు, లేదా ముకుందునితో ముక్తినిచ్చేవాడు, లేదా శ్రీకృష్ణునితో సర్వాకర్షకుడు ప్రేమతో గట్టిగా ముడిపడిన వారే ఆ సంతులు పరమ పురుషునికి మొట్టమొదట సమర్పించనిదే దేనిని అంగీకరించారు. కనుక అటువంటి భక్తులు శ్రవణం, కీర్తనం, స్మరణం, అర్చనం మొదలైన వివిధ భక్తి మార్గాలలో సర్వదా యజ్ఞాలు చేస్తుంటారు. ఇటువంటి యజ్ఞ నిర్వహణ వారిని భౌతిక జగత్తులోని నానా రకాల పాప సాంగత్య కల్మషాల నుండి సర్వదా దూరంగా ఉంచుతుంది. తమ కొరకు అంటే ఇంద్రియ భోగం కొరకు ఆహారాన్ని వండుకునే ఇతరులు కేవలం దొంగలే కాకుండా నానా రకాలైన పాపాలను తినేవారు అవుతారు. మనిషి దొంగ, పాపి రెండూ కూడా అయితే ఎట్లా సుఖిగా అవుతాడు? అది అసాధ్యం. అందుకే అన్ని విధాలుగా జనులు సుఖభాగులు కావాలంటే పూర్తి కృష్ణ భక్తి భావనలో సంకీర్తన యజ్ఞం అనే సులభమైన విధానాన్ని వారు నిర్వహించడాన్ని నేర్వాలి. లేకపోతే ప్రపంచంలో శాంతి గాని సుఖము గాని ఉండదు.
హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ చూసారు కదా, ఎవరైతే భక్తులు కానంటి వారు వాళ్ళు అన్నం వండుకొని తిన్నా సరే, వాళ్ళు ఏది నచ్చితే అది బయట రెస్టారెంట్లో కానీ ఇంట్లో కానీ తిన్నా సరే, వాళ్ళు కేవలం ఒకటి దొంగ అవుతున్నారు, రెండు పాపి అవుతున్నారు. సో రెండు దొంగ పాపి వీళ్ళు ఎలా ఆనందంగా ఉండగలుగుతారు? ఉండలేరు. కానీ కృష్ణ భగవానుడి భక్తులు ఎలా? వాళ్ళు సంతులు, అంటే సెయింట్స్, అంటే వాళ్ళందరూ డివోటీస్, సత్సంగ. సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఏది వచ్చినా సరే, వాళ్ళకి ఏది వచ్చినా ముందు కృష్ణకి అర్పించే తీసుకుంటున్నారు అనమాట. సో అట్లా చేస్తే సింపుల్, అది చాలా సింపుల్ టెక్నిక్. కృష్ణ ఇది మనకు చెప్పాడు, మనం ఏదైనా కూడా కృష్ణకి ఆఫర్ చేసి తీసుకోవాలి. సో అది చాలా ఈజీ, దానికి మనం కష్టపడాల్సిన అవసరం లేదు, ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. చక్కగా మళ్ళీ కృష్ణ చెప్పినట్టు మనం చేస్తున్నాం. 14వ శ్లోకం. హరే కృష్ణ. ప్రభుజీ ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు జ్యూస్, నిమ్మ షర్బత్ కానీ అట్లా ఏమన్నా ఇస్తారు కదా ప్రభుజీ. మనము ఇప్పుడు కృష్ణకి మనసులో అర్పణం చేసుకొని, అంటే మనం శ్లోకం అలా అనుకోవాలా ప్రభుజీ? ఎస్ మాతాజీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాము అనేది ఒకటి ఫస్ట్ రీజన్. రిలేటివ్స్ అయినప్పుడు వెళ్తాం కదా ప్రభుజీ. రైట్. రిలేటివ్స్ అయినా కూడా మాతాజీ, ఇక్కడ మనకి ఎవ్వరు కూడా బంధుమిత్రులు ఎవరు లేరు. నిజంగా చెప్పాలంటే బంధుమిత్రులు ఎవరు లేరు. కానీ ఎస్, సంఘంలో రిలేటివ్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా మనం వాళ్ళ ఇంటికి వెళ్తున్నామంటే మన లోపట ఒకటే ఒక రీజన్ ఉండాలి. వాళ్ళకి ఎట్లయినా సరే కొంచెం కృష్ణ భక్తి ఇద్దాము, చెప్పుదాము అనే దాంతో వెళ్ళాలి మనం. అలా వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు కృష్ణ కథ చిన్నగా చెప్పడం కానీ, ఒక శ్లోకం ఇది చదివాను, దీని మీనింగ్ ఇలా ఉంది అని చెప్పడం కానీ, లేకపోతే టెంపుల్కి ఇన్వైట్ చేయడం కానీ, నెక్స్ట్ జన్మాష్టమి వస్తుంది, రాధాష్టమి వస్తుంది, గౌర పూర్ణిమ వస్తుంది, టెంపుల్కి రండి ఒకసారి అని, ఏది లేకపోతే కృష్ణ ప్రసాదం మీరు ఇంట్లో వండి కృష్ణకు పెట్టిన ప్రసాదం గింతంత తీసుకొని వెళ్ళి ఇది దేవుడి ప్రసాదం అని పెట్టండి. ఇమ్మీడియట్గా చాపుతారు చెయ్యి. ఎవరైనా సరే, ఎంత దుర్మార్గులైనా సరే ప్రసాదం అనే వరకు ఇలా పెడతారు. సో మీరు ప్రసాదం పెట్టారనుకోండి, మీ పని అయిపోయింది, మీరు కృష్ణ కార్యంలో వెళ్ళారు అంతే. రెండోది, వాళ్ళు ఏదైనా జ్యూస్ కానీ అలాంటిది ఇస్తారు, రైట్? వాళ్ళు ఎట్లాగో ఆఫర్ చేయరు. అయితే మీరు ఆ జ్యూస్ మనసులో కృష్ణకు ఆఫర్ చేయొచ్చు. వాళ్ళు జ్యూస్ చేస్తుండగానే మీరు మనసులో ఆఫర్ చేయొచ్చు, తులసి పెట్టి కృష్ణకు ఆఫర్ చేయొచ్చు. అట్లా మీరు అందరూ కృష్ణ ప్రసాదం తీసుకుంటున్నారు, మనసులో ఎవరికీ తెలియదు, మీకు తప్ప. ఒకవేళ వాళ్ళు నాన్ వెజిటేరియన్ అనుకోండి, నాన్ వెజిటేరియన్ ఇంట్లో మనం యూజువల్గా భోజించకూడదు, మనం భోజనం చేయకూడదు. ఎందుకంటే ఎవరైతే నాన్ వెజిటేరియన్ వాళ్ళ ఇంట్లో వండుకుంటారో అది మనం తింటే, అంటే నాన్ వెజ్ తినం మనం, కానీ వాళ్ళు చేసే వంట మనం తింటే వాళ్ళ కర్మ కూడా కొంచెం మనం తీసుకుంటున్నామని అర్థం. సో అప్పుడు ఏంటంటే మీరు చూడాలి వాళ్ళకి ఏమైనా ఫేవర్ ఉందా. యూజువల్గా మనం అడగాలన్నమాట, ఫ్రూట్స్ తీసుకుంటారని లేండి, వాళ్ళు ఏమి వండకండి, ఫ్రూట్స్ సరిపోతాయి లేదా జ్యూస్ సరిపోతుంది. అట్లా చెప్తే ఏంటంటే వాళ్ళు వంట చేసే అవసరం లేదు కదా, ఫ్రూట్ అంటే కట్ చేసి ఇస్తారు మీకు, అది ఓకే. కానీ వంటల్లో ఇన్వాల్వ్ అయిపోతే ఏమవుతుందంటే వాళ్ళ యొక్క పాపం కూడా మనం కొంచెం తీసుకుంటున్నాం. కాబట్టి అవాయిడ్ చేయాలి, వాళ్ళ ఇంట్లో తినడానికే అవాయిడ్ చేయాలి. లేదు మన రిలేటివ్స్, మన అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, ఆ రిలేషన్ కట్ చేసుకునే రిలేషన్షిప్ కాదు. మనం ఎలా చేయాలి? సో అక్కడికి వెళ్ళినప్పుడు యూజువల్గా పండ్లు, ఒకసారి వెళ్ళామనుకోండి పండ్లు చూస్తూ అయితే పర్వాలేదు. లేదా ఉన్నామనుకోండి రైస్, పెరుగు అలాంటివి అవి తీసుకొని వాళ్ళకి ఏదో ఒక కథ చెప్పడం కానీ, వాళ్ళ ఇంట్లో చిన్న కీర్తన చేయడం కానీ, లేదా మనం తీసుకెళ్ళిన ప్రసాదం కొంచెం వాళ్ళకి పెట్టడం కానీ, ఇలా చేసామనుకోండి కృష్ణ కార్యంలో వెళ్తున్నాం, ఏం కాదు. కానీ పూర్తిగా వాళ్ళ కార్యంకే వెళ్ళి వాళ్ళలాగానే బిహేవ్ చేసి వాళ్ళు పెట్టిందెల్లా మనం తిని వచ్చామనుకోండి, వాళ్ళ పాపం మనకు వచ్చేస్తుంది. అట్లా చేయకూడదు. సో అక్కడ కొంచెమైనా సరే మనం కృష్ణాది ఏదో ఒకటి ఇవ్వాలి వాళ్ళకి. అన్నిటికంటే బెస్ట్ ట్రిక్ ఏంటంటే, 2 ట్రిక్స్ ఎప్పుడైనా పనిచేస్తాయి. ఫస్ట్‌ది ఏంటంటే మీరు చిన్నగా ఏదన్నా పులిహోర ప్రసాదమో లేకపోతే ఏదన్నా ఒకటి దేవుడికి ఆఫర్ చేసిన డ్రై ఫ్రూట్స్ కానీ ఏదన్నా తీసుకెళ్ళి, నేను ప్రసాదం తీసుకొచ్చాను మీకు అని నవ్వుకుంటూ వాళ్ళ చేతిలో పెట్టండి, ఇమ్మీడియేట్‌గా తింటారు వాళ్ళు హ్యాపీ. సో అది బెస్ట్. రెండోది ఏంటంటే మీరు ఇరికిపోయారు ఇక్కడ. అక్కడికి వెళ్లారు, అక్కడి నుంచి బయటకు వచ్చేటట్లేదు, ప్రేమ అన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి. ఇప్పుడేంటి
మీరేం చెప్పొచ్చు అంటే నాకు మోషన్స్ అవుతున్నాయి, నాకు అంత కడుపు బాగాలేదు ఇవాళ, నేనేం తిన్నానండి ఇక్కడ, జస్ట్ పెరుగన్నం తింటాను, లేదా మజ్జిగ ఉందా, పెరుగుందా, మజ్జిగ తాగుతాను, అట్లా ఏదో ఒకటి దాటించేసేసి రావాలండి. సో అట్లా చేయడం బెటరు. ఒకవేళ వాళ్ళు ఫేవరబుల్, వాళ్ళకి తెలుసు మనం డివోటీస్ మనం ఇలా తినము అని చెప్పేసి, అప్పుడు వాళ్ళు ఒకవేళ నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళు అయినా సరే మీకోసం సపరేట్గా ఆనియన్ గార్లిక్ లేకుండా వంట చేశారనుకోండి, అప్పుడు మీరు వాళ్ళ ఇంట్లోనే పటం తీసుకొని వాళ్ళ ఇంట్లోనే కృష్ణాకి ఆఫర్ చేసి మీరు తినొచ్చు, వాళ్ళు కూడా తినిపించవచ్చు. అది బెస్ట్. ఇంకా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇంకా ఒక స్టెప్ ఎక్కినట్టే. ఎందుకంటే కృష్ణ డివోటీ ఇంటికి వచ్చారు, కృష్ణ డివోటీకి పెట్టడం కోసం వాళ్ళు తినేది పెట్టేసి మరీ వండారు. సో ఇవన్నీ చేశారు కాబట్టి కృష్ణకి కొంచెం ఫేవరబుల్గా అయ్యారనమాట అక్కడ. మనం వాళ్ళని కూడా అజ్ఞాత సుకృతి ఇస్తున్నాం. అట్లా ఈ ఫేవర్ లేకుండా కొందరు ఉంటారు, వాళ్ళ ఇంటికి వెళ్తే 100% వాళ్ళలాగానే బిహేవ్ చేయాలి, వాళ్ళలాగానే ఉండాలి. అట్లా ఉందనుకోండి, సాధ్యమైనంత వరకు అక్కడికి వెళ్ళకుండా ఉండడం బెటర్. వాళ్ళ రిలేటివ్స్ కాదు ఇంకా మనకి. ఓకేనా మాతాజీ? ఓకే ప్రభుజీ. ఇలాంటి చిన్న చిన్నవి వర్క్ అవుతాయి. యూజువల్గా ప్రసాదం పెడితే అందరు తీసుకుంటారు. ప్రసాదం పట్టుకెళ్తున్నాం ప్రభుజీ. వెళ్ళినప్పుడు బుక్స్, ఉమ్, చాంటింగ్ మాల కూడా పట్టుకెళ్ళాను ప్రభుజీ. ఉమ్, ఎవరన్నా ఇష్టంగా సపోర్ట్ చేస్తున్నారు, కృష్ణకి ఫేవర్ గా ఉన్న వాళ్ళకి ఇచ్చాను ప్రభుజీ. ఉమ్, ఉమ్. గుడ్ మాతాజీ. ఓకే హరే కృష్ణ. రాధా గౌరంగి మాతాజీ, గౌర ప్రేమి మాలిని మాతాజీ, దండ ప్రణామ్. ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. లక్ష్మీ మాతాజీ దండ. ఓకే, నెక్స్ట్ శ్లోక సరితా మాతాజీ మీరు చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. కొద్దిగా పని ఉంది ప్రభుజీ, నెక్స్ట్ టైం చెప్తా ప్రభుజీ. ఓకే మాతాజీ. పద్మజా మాతాజీ మీరు చదువుతారా? మీట్లో ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ చదువుతాను. నెక్స్ట్. అన్నాద్భవంతి భూతాని అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః పర్జన్యాదన్న సమద్భవ యజ్ఞాద్భవంతి పర్జన్యో యజ్ఞాద్భవంతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవః. యజ్ఞకర్మ సముద్భవః. All living bodies subsist on food grains, which are produced from rains. Rains are produced by performance of yajna, sacrifice, and yajna is born of prescribed duties. చదవండి. జీవదేహములన్నీయును వర్షం వలన ఉత్పన్నమైనట్టి ఆహార ధాన్యముపై ఆధారపడి జీవించును. వర్షములు యజ్ఞాచరణము వలన కలుగును. విహిత కర్మాచరణం నుండి యజ్ఞము ఉద్భవించుచున్నది. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? అన్నాద్ భవంతి భూతాన్ని. సో ఈ జీవదేహములన్నీ వర్షము వలన ఉత్పన్నమైనట్టి ధాన్యములపై ఆధారపడి ఉన్నారు. మనం ధాన్యం కావాలి మనకి. నువ్వు ఎంత పెద్ద మాంసాహారి అయినా సరే, డివోటీస్ కాదు వేరే వాళ్ళకి, నువ్వు ఎంత పెద్ద మాంసాహారి అయినా సరే ధాన్యం నీకు కావాలి. ఓన్లీ మొత్తం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు నేను ఓన్లీ నాన్ వెజ్ తింటానంటే సరిపోదు, గింజలు కావాలి కదా. ఆ గింజలు ఫ్యాక్టరీలో పండట్లేదు, రైట్? గింజలు ఎక్కడి నుంచి పండుతున్నాయి? వర్షాలు పడితేనే గింజ పడుతుంది. సో ఇక్కడ ఏంటి, ధాన్యం ఎలా వస్తుందట? వర్షాల నుంచి ధాన్యం వస్తుందట. మరి వర్షాలు ఎలా వస్తున్నాయి? యజ్ఞం చేస్తేనే వర్షం పడుతుంది. యజ్ఞం చేయమని ఎక్కడ చెప్పారంట? ప్రిస్క్రైబ్ డ్యూటీస్, విద్యుత్ కర్మ ధర్మాలు. అంటే బ్రాహ్మణులు ఇలా చేయాలి, క్షత్రియులు ఇలా చేయాలి, వైశ్యులు ఇలా చేయాలి, శూద్రులు ఇలా చేయాలి అని రాసింది ఇక్కడ విద్యుత్ కర్మ ధర్మం. శాస్త్రాల్లో ఇవన్నీ రాశారనమాట. సో ఇది ఒక చక్రం, రైట్? నువ్వు అన్నం పండించాలి అంటే నీకు వర్షం కావాలి, వర్షం రావాలి అంటే నువ్వు యజ్ఞ చేయాలి. యజ్ఞ చేయాలని ఎక్కడ చెప్పారు? శాస్త్రాల్లో చెప్పారు. సో నువ్వు శాస్త్రాన్ని చదువుకొని యజ్ఞాలు చేస్తే వర్షాలు పడితే నీకు ధాన్యం వస్తుంది, నువ్వు తినకి బతుకుతా. అట్లాగే సర్కిల్ అనమాట. ఇవాళ రేపు ఏమైపోయింది? నువ్వు శాస్త్రాలు చదవట్లేవు, అంటే మన గురించి చెప్పట్లేదు, నువ్వు శాస్త్రాలు చదవట్లేవు,
యజ్ఞాలు చేయట్లేవు. నువ్వు యజ్ఞాలు చేయట్లేవు కాబట్టి వర్షాలు సరిగ్గా పడట్లేవు. ఆ! దానివల్ల ధాన్యం సరిగా లేదు. రేట్లు పెరిగాయి. ఆ! కొన్ని కొన్ని ఎడారులలో అసలు ధాన్యాల గింజలే లేవు. సో, తద్వారా ఏమవుతుంది అక్కడ అంత ఆహ్, అంత కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అయిపోయిందనమాట. ఓకే. గోపాల్ రెడ్డి ప్రభు, వనజాక్షి మాతాజీ మీరు చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే 15 కర్మ బ్రహ్మోద్భవం విద్ధి కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరా సముద్భవం బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. Regulated activities are prescribed in the Vedas, and the Vedas are directly manifested from the Supreme Personality of Godhead. Consequently, the all-pervading transcendence is eternally situated in acts of sacrifice. చదవండి. నియమిత కర్మలు వేదములందు నిర్దేశింపబడగా అట్టి వేదములను దేవదేవుడు నుండి ప్రత్యక్షముగా ప్రకటింపబడినవి. అందుకే సర్వవ్యాపకమైన పరబ్రహ్మము యజ్ఞ కర్మములందు నిత్యముగా ప్రతిష్ఠితమై ఉండును. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏమంటున్నాడు? నియమిత కర్మలు అంటే ఏ పని చేయాలి? ప్రిస్క్రైబ్ డ్యూటీస్. సో ఈ ప్రిస్క్రైబ్ డ్యూటీస్ అంటే నియమిత కర్మలు అంటే ఏంటంటే వేదాలలో కొన్ని పనులు మీరు ఇలా చేయాలి అని రాశారనమాట. అట్టి వేదాలను ఎక్కడి నుంచి వచ్చాయంట? వేదాలు దేవదేవుడి నుంచి ప్రత్యక్షంగా ప్రకటింపబడినవి. సో దేవదేవుడు వేదాలను ప్రత్యక్షంగా ఇచ్చాడు. ఆ వేదాలలో నియమిత కర్మలను చెప్పారనమాట. అంటే మీరు యజ్ఞం ఇగో ఇలా చేయాలి, ఇలా పాటించాలి, ఇగో ఈ రూల్స్ పాటించాలి. ఇవన్నీ నియమిత కర్మలు. ఇవన్నీ వేదాలలో రాశారు. వేదాలు కృష్ణ భగవాను నుంచి ప్రకటింపబడినవి. అందుచే ఈ సర్వతా వ్యాపింపజేసిన ఈ యొక్క పరబ్రహ్మ, ఆల్ పర్వేడింగ్ ట్రాన్సెండెన్స్ పరబ్రహ్మ యజ్ఞ కర్మలందు నిత్యముగా ప్రతిష్ట అయి ఉండును. అంటే మనం యజ్ఞం చేసే దాంట్లో ఆ పనిలో కూడా ప్రతిష్టమై ఉంటుంది, సర్వంగా వ్యాపిస్తుంది కాబట్టి. అంటే ఇదంతా కనెక్షన్. ఒక వీల్, మీరు ఒక గుండ్రగా ఒక వీల్ తీసుకున్నారనుకోండి, ఏమవుతుంది? కృష్ణ భగవాను నుంచి వేదాలు వచ్చాయి. వేదాలలో ఏం చెప్పారు? విద్యుత్ కర్మ ధర్మములు ఎలా చేయాలో చెప్పారు. ఆ యజ్ఞాలు ఎలా చేయాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పారు. ఆ యజ్ఞాలు మీరు చేశారనుకోండి, తద్వారా మీకు వర్షాలు పడతాయి. వర్షాలు పడ్డాయి అనుకోండి, తద్వారా మీకు పంట పండుతుంది, ధాన్యం లభిస్తుంది. ధాన్యం వండుకొని మీరు తిన్నారనుకోండి, మీకు శక్తి వస్తుంది. మళ్ళీ ఏం చేయాలి? తిన్నారు కాబట్టి మళ్ళీ వేదాలు చదువుకోవాలి, మళ్ళీ యజ్ఞాలు చేయాలి, మళ్ళీ వర్షాలు పడతాయి, పంట పండుతుంది, మళ్ళీ అది తిని మీరు ఇలా చేస్తారు. అంటే సుఖంగా ఉండడానికి ఒక సైకిల్ ఏర్పాటు చేశారనమాట. ఇప్పుడు అన్నీ రిజెక్ట్ చేశారు. ఇదంతా రిజెక్ట్ చేసేసి ఏం చేస్తున్నారు? నాన్ వెజిటేరియన్ కొనుక్కొని తింటున్నారు. వేదాలు చదవడం కాదు, వేదాలలో ఏదైతే చేయకూడదని చెప్పారో దాన్ని చేసి మరీ చెప్తున్నారు అనమాట. అందుకే సొసైటీలో బాగా కన్ఫ్యూజన్ తయారైపోయింది. అందుకే అలజడి, కొట్టుకోవడము, చాలా చాలా అన్రెస్ట్, ఎక్కడ చూసినా యాంగ్జైటీ. ఓకే ఓకే లక్ష్మీ మాతాజీ మీరు చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. ఓకే 16వ శ్లోకం. చదువు. ఏవం ప్రవర్తితం చక్రం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. My dear Arjuna, one who does not follow in human form of life the cycle of sacrifice thus established by the Vedas certainly leads a life full of sin. Living only for the satisfaction of the senses, such a person lives in vain.
ప్రియమైన ఓ అర్జున, ఈ విధముగా వేదములో స్థాపింపబడిన యజ్ఞ చక్రమును మానవ జీవితమున అనుసరింపవని వాడు నిజముగానే జీవనుడగును. కేవలము ఇంద్రియ ప్రీతి కొరకే జీవిస్తూ అట్టివాడు నిరర్ధకముగా జీవనము గడుపును. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, మనం ఇప్పుడు ఒక చక్రం చూసాం, రైట్? మాతాజీ మీరు మ్యూట్ కండి. సో ఇప్పుడు ఏంటి, మనం ఇంతకుముందే ఒక చక్రం చూసాం, రైట్? ఆ చక్రంలో ఏంటి, దేవాది దేవుడు, తర్వాత ఆయన యజ్ఞాలను సృష్టించాడు. యజ్ఞాలలో ఈ యజ్ఞాలు ఎలా చేయాలో చెప్పారు. ఆ యజ్ఞాలు చేయడంలో వర్షాలు పడి, వర్షాలతో పంటలు వచ్చేసి ఇది ఒక చక్రం చెప్పాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఓ అర్జున, ఈ విధముగా వేదములచే నిర్ణయింపబడిన యజ్ఞ చక్రము జీవితమును అనుసరించని వాడు, ఈ యజ్ఞ చక్రాన్ని ఎవరైతే అనుసరించడో నిజానికి పాపజీవుడు అవుతున్నాడు. ఎందుకు? వాళ్ళు చేసేది అన్ని పాపమే తింటున్నాడు, భుజిస్తున్నాడు. ఎందుకంటే దేవుడికి ఆఫర్ చేయట్లేడు, వాళ్ళే తింటున్నారు సంతృప్తికి, వాళ్ళ ఇంద్రియ భోగం కోసం. కేవలం ఇంద్రియ తృప్తి కొరకే జీవించుచు అట్టివాడు నిరర్ధకంగా జీవనము గడుపుతున్నాడు. అటువంటి జీవనం నిరర్ధకం, అర్థం లేని జీవనం అన్నమాట. ఓకే, రాధా గౌరంగి మాతాజీ మీరు చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. యస్త్వాత్మారతిరేవ స్యాద్ యస్సాత్మారతిరేవన ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మతత్తన స్వః మానవ ఆత్మన్యేవ చ సంతుష్టస్ ఆత్మనేవ చ సంతుష్టస్ తస్య కార్యం న విద్యతే. తస్య కార్యం న విద్యుత్యతే. But for one who takes pleasure in the self, whose human life is one of self-realization, and who is satisfied in the self only, fully satisfied, for him there is no duty. చదవండి మాతాజీ. కానీ ఆత్మానుభూతితో కూడిన జీవితంలో ఆత్మలోనే ఆనందము పొందుతూ పూర్ణ సుతుడైన కేవలము ఆత్మలోనే తృప్తి చెందేవానికి చేయవలసిన కర్మ ఏది ఉండదు. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కర్మ చేయకుండా ఉండడం ఎటువంటి వాళ్ళకు సాధ్యమవుతుంది అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు పని చేయాలి. ఎటువంటి వాళ్ళు చేయాల్సిన అవసరం లేవట. ఆత్మానుభవము పూర్ణముగా జీవితంలో ఆత్మయందే ఆనందము గొనుచు. అంటే వాళ్ళ ఆనందం బయట వెతకట్లేరు. వాళ్ళ ఆనందం దేంతో వస్తుందట? ఆత్మయందే వస్తుంది, ఆత్మ సంతుష్ట, రైట్? కానీ ఆత్మానుభవ పూర్ణమైన జీవితంతో, అంటే ఆత్మాయుత పూర్ణమైన జీవితంతో ఆత్మయందే ఆనందము గాంచుచు వాళ్ళకు సంతృప్తిగా ఉన్నారు. ఆత్మయందే సెల్ఫ్ రియలైజేషన్. పరిపూర్ణుడై సంతుష్టిని పొందువానికి చేయవలసిన ఆత్మయందే తృప్తుడై, ఇంకా వేరే దేంతో తృప్తి అవసరం లేదు వాళ్ళకి. ఎందుకంటే ఆత్మయందే కంప్లీట్ గా తృప్తి చెందుతున్నారు. ఆత్మ జ్ఞానం, ఇప్పుడు మనము చేసేది కొంచెం కూడా సెల్ఫ్ రియలైజేషన్ ఇదే. అంటే మనం ఆత్మతత్వ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం ఇక్కడ. సో ఎవరైతే ఇటువంటి లైఫ్ స్టైల్, ఎవరైతే ఆత్మతత్వ జ్ఞానం గురించి తెలుసుకుందాం, అసలు ఆత్మతత్వం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, నేనెవరిని అని తెలుసుకొని ఆత్మయందే వాళ్ళు తృప్తి చెందుతున్నారనుకోండి, అట్లా తృప్తి అనుభవించే వాడికి ఇంకా వేరే చేయవలసిన ఏ పని లేదంట. యాక్చువల్లీ ఇంకా వాళ్ళు చేయవలసిన ఏ కర్మ లేదు. ఓకే, గౌరవ ప్రేమి మాలిని మాతాజీ మీరు చదువుతారు? హరే కృష్ణ ప్రభుజీ. 18. నైవ తస్యా కృతేనార్థో నైవ తస్యా కృతేనార్థో నా కృతేనేహ కశ్చన
నా కృతే నేహ కశ్చన నా చాస్య సర్వభూతేషు నా చాస్య సర్వభూతేషు కశ్చిత్ అర్థా వ్యపాశ్రయః. కశ్చిదర్థా వ్యపాశ్రయః. A self-realized man has no purpose to fulfill in the discharge of his prescribed duties, nor has he any reason not to perform such work, nor has he any need to depend on any other living being. చదవండి మాతాజీ. ఆత్మానుభూతిని పొందిన మనిషికి తన విద్యుక్త ధర్మల నిర్వహణ ద్వారా పొందవలసిన ప్రయోజనము గాని అటువంటి కర్మ చేయకపోవడానికి కారణము గాని ఉండదు. అలాగే ఏ ఇతర జీవునిపై ఆధారపడవలసిన అవసరము అతనికి ఉండదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. ఎవరైతే ఆత్మతృప్తిలో ఉన్నారనుకోండి, ఆత్మతృప్తితో జ్ఞానం తెలుసుకొని ఆత్మతృప్తితో ఉన్నారనుకోండి, లోపట్నే వాళ్ళకి హ్యాపీనెస్ వచ్చేసింది. కాబట్టి వాళ్ళు వేరే వాళ్ళ పైన ఆధారపడి పడవలసిన అవసరం లేదు ఇక్కడ. ఇంకోటి, తన విద్యుత్ కర్మ ధర్మాలు చేయాల్సిన అవసరం కూడా లేదు. బ్రాహ్మణుడు కొన్ని పనులు చేయాలి, క్షత్రియుడు కొన్ని పనులు చేయాలి, విద్యుత్ కర్మ ధర్మాలు. కానీ ఇట్లా ఆత్మతత్వ జ్ఞానం బాగా తెలిసిన వాళ్ళకి వాళ్ళు ఇవన్నీ పాటించవలసిన అవసరం లేదు. వాళ్ళు ఇంకా ఏ పని ఏదైనా కర్మ నిర్వర్తించే పని కూడా లేదు అక్కడ. ప్లస్ వాళ్ళు ఎవ్వరి పైన కూడా ఏ జీవాల మీద ఆధారపడాల్సిన అవసరం కూడా లేదు. మాతాజీ భాష్యం చదవండి, చిన్నగా ఉంది. హరే కృష్ణ. భాష్యం. ఆత్మానుభూతిని పొందిన వ్యక్తికి కృష్ణ భక్తి భావనలోని కర్మలు తప్ప ఎటువంటి కర్మ నిర్వహణ బాధ్యత ఉండదు. రాబో శ్లోకాలలో వివరింపబడే రీతిగా కృష్ణ భక్తి భావన అంటే ఏ పని చేయకుండా ఉండడం కూడా కాదు. కృష్ణ భక్తి భావనలో ఉన్నవాడు ఏ వ్యక్తిని అంటే మానవుని గాని దేవతను గాని ఆశ్రయించడు. కృష్ణ భక్తి భావనలో అతడు చేసేది ఏదైనా అతని బాధ్యత నిర్వహణకు సరిపోతుంది. హరే కృష్ణ. సో కృష్ణ భగవానుడి భక్తిలో ఉన్న వాళ్ళు వేరే దేవతలకి కానీ ఇతరత్ర పెద్ద సంఘంలో ఉన్న పెద్ద మనుషులకు కానీ పిటిషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంటున్నారు. ఓకే ఓకే. వసంతి మాతాజీ మీరు జాయిన్ అయ్యారా? ఎస్ ప్రభుజీ. ఓకే మాతాజీ, మీరు చదవండి నెక్స్ట్. తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచర అసక్తో యాచరన్ కర్మ పరం ఆప్నోతి పురుషః. Translation. Therefore, without being attached to the fruit of activities, one should act as a matter of duty. For by working without attachment, one attains the supreme. Thank you. Thank you, Mataji. So, ఇక్కడ ఈ 19వ శ్లోకంలో కృష్ణ ఏం చెప్తున్నాడంటే, కనుక ప్రతి ఒక్కరూ కర్మ ఫలముల యందు ఆసక్తిని కొనక తన విధి అని భావించుచు కర్మల యందు వర్తించవలెను. ఏలయనగా అసంగత్వముతో కర్మ అనుసరించుట ద్వారా మనుషుడు పరమును పొందగలడు. సింపుల్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ప్రతి ఒక్కరూ కర్మ రిజల్ట్ గురించి వ్యాకులం చెందకుండానట, ఈ పని పాస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా, దీంతో నాకు పేరు ప్రతిష్టలు వస్తాయా రావా, దీంతో నాకు గెలుపు వస్తుందా ఓటమి వస్తుందా, మనం ఏ పని చేసినా కూడా ఏదో ఒక రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ గురించి ఆసక్తి లేదంట, ఆ రిజల్ట్ ఏమైనా సరే. సో ప్రతి ఒక్కరూ కర్మ ఫలం అంటే రిజల్ట్ ఎందు ఆసక్తి లేకుండా, ఇది నా విధి, ఇది నా డ్యూటీ, ఈ పని చేయడం నా యొక్క డ్యూటీ అని భావిస్తూ కర్మ చేయాలంట. అట్లా ఎవరైతే అసంగత్వంతో అంటే అటాచ్మెంట్ లేకుండా
ఆ పని మీద ఆసక్తి అటాచ్మెంట్ లేకుండా పనిచేస్తారో వాళ్ళు పరాన్ని పొందుతారంట. అంటే కృష్ణ భగవానుని త్వరగా చేరుకుంటారంట. అంటే ఉదాహరణ చెప్తాను మీకు. ఉదాహరణతో మనకు మంచిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు టెంపుల్‌లో ఒక సర్వీస్ ఇచ్చారు. 2, 3 ఉదాహరణలు తీసుకుందాం. ఫస్ట్ టెంపుల్‌లో డివోటీస్ సర్కిల్‌లో. డివోటీస్‌లో ఓ మాతాజీ మీరు చక్కగా వంట చేస్తారు. మీరు ఈ పని చేయండి. సో, అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ పని ఎలా చేయాలి? కృష్ణ భగవానుని ప్రీత్యర్థం చేయాలి. ఆ పనిలో అది బాగా వండాననుకో నలుగురు పొగుడుతూ ఉంటారు. అప్పుడు నాకు ప్రశంస వస్తుంది. అంటే మీరు ప్రతిఫలం ఆశిస్తున్నారక్కడ. ప్రతిఫలం ఆశించకూడదు. రెండోది ఇది నా యొక్క కర్తవ్యం. ఇది నా యొక్క డ్యూటీ అనుకోని చేయాలంట. అంటే ఇంకా మనం కర్మయోగాలో ఉన్నాం. భక్తి యోగాలో మనం ప్రేమతో చేస్తాము. కానీ ఉదాహరణ తీసుకుంటున్నాం ఇక్కడ. ఇది నా యొక్క కర్తవ్యం కాబట్టి చేస్తున్నాను. ఇది నా యొక్క డ్యూటీ కాబట్టి చేస్తున్నాను. ఇలా ఎవరైతే చేస్తారో ఆసక్తి కూడా లేదు ఆ పని మీద. అటాచ్‌మెంట్ కూడా లేదు. అప్పుడు వాళ్ళు తొందరగా కృష్ణ భగవానుడిని చేరుకోగలుగుతారంట. ఒక క్రూడ్ ఎగ్జాంపుల్ ఇంకో రెండో ఎగ్జాంపుల్ ఇస్తాను. సపోజ్ మనకు పిల్లలు పుట్టారు. పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టారు. సో, పిల్లలు పుట్టినప్పుడు మనం ఏంటి బాగా అటాచ్ అయిపోతాం పిల్లలకి. వాళ్ళకి జ్వరం వచ్చిందా? వాళ్ళకేమైనా అయిందా? అంటే మనం అసలు అలజడిలో ఉంటాం. అల్లాడిపోతూ ఉంటాం. అలా కాదు. నేను తల్లి, తండ్రిని కాబట్టి ఇది నా డ్యూటీ. పిల్లల్ని చూసుకునే ఇది నా కర్తవ్యం. అంతేకాని వాళ్ళ మీద వ్యామోహంతో, ఆసక్తితో అలా చేయకూడదంట. ఎవరైతే అలా చేస్తారో, నిస్సంగత్వంగా చేస్తారో, అటాచ్‌మెంట్ లేకుండా చేస్తారో, నా యొక్క డ్యూటీ అనుకోని చేస్తారో, వాళ్ళు కృష్ణ భగవానుడి భక్తికి దగ్గరవుతారంట. సో, 3 రకాలుగా ఉంటాయి. ఒకరేంటంటే భయంతో పనిచేస్తారు. ఇప్పుడు పిల్లలున్నారనుకోండి ఎగ్జాంపుల్ మళ్ళీ ఇంకో ఉదాహరణ. తల్లిదండ్రులు ముసలి వాళ్ళయ్యారు. సేమ్ ముగ్గురు కొడుకులున్నారు వాళ్ళకి. ఒకతనేం చేస్తున్నాడు, ఓహ్! వీళ్ళు నా తల్లిదండ్రులు, వాళ్ళకి నేను సేవ చేయాలి అని భయంతో చేస్తున్నాడు. అది భయంతో. అంటే వాళ్ళ తల్లిదండ్రులు మా తండ్రికి, మా తల్లికి నేను భయపడతాను. సో, వాళ్ళు నా తల్లిదండ్రులు కాబట్టి, పెద్దవాళ్ళు కాబట్టి నేను చేస్తాను. అది భయంతో చేసేది. అదొకటి. రెండోది డ్యూటీ. భయం లేదిక్కడ. కానీ డ్యూటీ ఉంది. ఇది నా కర్తవ్యం. కొడుకుగా నాకు ఈ కర్తవ్యం వాళ్ళని చూసుకోవడం. మూడో వ్యక్తి ఏం చేస్తున్నాడు? లేదు లేదు ప్రేమతో చేస్తున్నాడు. ఇది నా కర్తవ్యం కాదు. ఇది నా డ్యూటీ కాదు. భయంతో చేయట్లేను. ప్రేమతో వాళ్ళు నా తల్లిదండ్రులు. వాళ్ళు నాకు ప్రేమ ఇచ్చారు. నేను వాళ్ళకి ప్రేమ ఇస్తున్నాను. సో, అది ప్రేమతో చేసేదనమాట. అయితే ఇక్కడ కృష్ణ ఏమంటాడంటే, మనం ఎప్పుడు కూడా రిజల్ట్ గురించి ఎక్కువ ఆలోచించొద్దు. ఏదైనా పని చేసినా, ఏదైనా బిజినెస్ పెట్టినా కూడా మనం అది చేయాలి. ఇది నా డ్యూటీ చేయాలి. దాంట్లో రిజల్ట్ ఎలా వస్తుంది? నువ్వు యుద్ధం గెలుస్తావా? గెలవవా? నీకు బిజినెస్‌లో లాభం వస్తుందా? నష్టం వస్తుందా? నువ్వు చేసే పనిలో నీకు కీర్తి వస్తుందా? అపకీర్తి వస్తుందా? దాని గురించి నువ్వు వరీ కావద్దు. ఇది నా డ్యూటీ. నేను ఇది చేస్తాను. ప్లస్ దాని మీద అటాచ్‌మెంట్, ఆసక్తి కూడా ఎక్కువ పెట్టుకోకూడదు. నిస్సంగత్వంగా చేయాలి. అప్పుడు మనం కృష్ణ భగవానునికి దగ్గరగా వెళ్తామట. ఓకే. ఇంకొకటి లాస్ట్ చదివి ఆపుతాం ఇవాళ. ఓకే. విజయ్ రఘునాథ్ ప్రభు మీరు చదువుతారా? యెస్ బ్రో. ఇరవై. కర్మణి సంసిద్ధిం కర్మణ్యవై సంసిద్ధి ఆస్థితా జనకాదయః మాస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. సంపశ్యన్ కర్తుమర్హసి. చదవండి ప్రభు. Kings such as Janaka attained perfection solely by performance of prescribed duties. Therefore, just for the sake of educating people, the people in general, you should perform your work. చదవండి ప్రభు. జనకుని వంటి రాజులు కేవలము కర్మలను నిర్వహించడం ద్వారానే పూర్ణత్వంను పొందారు. అందుకే సామాన్యానికి బోధించే నిమిత్తము మీరు తప్పక కర్మను చేయాలి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ ప్రభు. సో ఇక్కడ ఏమంటున్నాడంటే కృష్ణ భగవానుడు, జనక మహారాజు అటువంటి రాజు కేవలం విద్యుత్ కర్మ ధర్మలను పాటించడం ద్వారా ఆయన సంపూర్ణత్వాన్ని పొందాడు. ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్వయాసకిర్ వయం. సో మనకి 12 మంది మహాజన్స్ ఉన్నారు, అందులో జనక మహారాజు ఒకడు మహాజన్. సో ఆ జనక మహారాజు కూడా కేవలం వేదాలలో విద్యుత్ కర్మ ధర్మలు ఏంటి, నా యొక్క విద్యుత్ కర్మ ధర్మం ఏంటిది అనేది వేదాలలో తెలుసుకొని అది చేశాడు. తద్వారా సంపూర్ణత్వం పొందాడు. సో అట్లా జనక మహారాజు అట్లా సంపూర్ణత్వం పొందాడు, మనం కూడా పొందొచ్చులా అని చెప్తున్నారు ఇక్కడ. సో మనం మన యొక్క విద్యుత్ కర్మ ధర్మాలు చేయడం వల్ల మనం సంపూర్ణత్వం పొందగలుగుతాం. కావున జన సామాన్యమునకు బోధించుచు నిమిత్తమై తప్పక నీవు కర్మ చేయము. నువ్వు పని చేయకుండా ఉండకు, కానీ నువ్వు విద్యుత్ కర్మలో పాటిస్తూ పని చేయి, ఎందుకంటే నిన్ను చూసి నలుగురు నేర్చుకుంటారు. కావున జన సామూహ్యంను బోధించుచు, వాళ్ళకు నేర్పుతూ నిమిత్తమై తప్పక నీవు కర్మ చేయము, నువ్వు పని చేయి, నిమిత్త మాత్రంగా పని చేయి అని చెప్తున్నాడు. ఓకే, ఇంకొకటి చదువుదాం, లాస్ట్ శ్లోక. ఇది ఇంపార్టెంట్, ఎవరైనా మెమరైజ్ చేయాలనుకున్నప్పుడు చేసుకోండి. జ్యోతి మాతజీ మీరు చదువుతారా? ప్రభుజీ 21. ఓ వీళ్ళ క్లాస్ స్టార్ట్ అయినట్టుంది. ఇప్పుడు ఇంకో క్లాస్ ఉన్నట్టుంది, రీడింగ్ క్లాస్. సో మాతాజీ ఈరోజు ఇక్కడ ఆపుదాం, మనము నెక్స్ట్ వారం చదువుతాం. థ్యాంక్ యూ. హరే కృష్ణ. మన క్వశ్చన్ ఆన్సర్స్ కూడా నెక్స్ట్ వీక్ తీసుకుందాము. ప్రభుజీ మాది నెంబర్ యాడ్ చేయరమ్మా ప్రభుజీ. ఏ నెంబర్ మాతాజీ? ఈ లింక్ ప్రభుజీ, మేము వేరే వాళ్ళ లింక్ ద్వారా జాయిన్ అయిన ప్రభుజీ. ఓకే ఓకే, మనం కాల్లో వెళ్ళిపోతే సరిపోతుంది మాతాజీ. సరే ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ హరే కృష్ణ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. ప్రభుజీ నాదొక క్వశ్చన్ ప్రభుజీ. ఎస్ మాతాజీ, అంటే వేరే వాళ్ళకి రీడింగ్ ఉంది మాతాజీ. ఇప్పుడు దివ్య కుమారి, ఇప్పుడు క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 9K actually. But I requested Prabhu to use make another అది ఇంకొక నెంబర్ చేయమని చెప్పాను, వేరే లింక్ ఫర్ ట్యూస్డే. ఐ సీ. ఓకే, ఇంకా కొన్ని ఫ్యూ మినిట్స్ ఉందా? ఇప్పుడు 9Kనా మీకు? ఇవాళ ఇది వాడుతున్నారా? యా ఇప్పుడు నేను ప్రభుని రిక్వెస్ట్ చేశాను, ప్రభు ఇప్పుడు పంపిస్తా అన్నారు ఇంకో లింక్. సో యూ కెన్ కంటిన్యూ, లెట్ ప్రభు మెసేజ్ దట్ మేము అందులో జాయిన్ అవుతుంది. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఎస్ మాతాజీ, రాధా గౌరంగి మాతాజీ. ప్రభుజీ అడగచ్చా ప్రభుజీ? టైం ఉందా మీకు? ఎస్ మాతాజీ, టైం ఉంది, చెప్పండి. ప్రభుజీ ఇప్పుడు అమ్మగారి ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది ప్రభుజీ. మేము సంవత్సరానికి ఒకసారి అందరం 6 అక్క చెల్లెలం కలుస్తాము. దూరం దూరంగా ఉంటారు అన్నట్టు ఇద్దరు. ఒక ఆమె కలకత్తాలో ఉంటది, ఇంకో ఆమె మైసూర్లో ఉంటది. సో అట్లా కలుస్తాము. అప్పుడు అంతా మేము వాళ్ళు వండిన గిన్నెలోనే అన్ని వండేసి తింటున్నాం ప్రభుజీ. 3 days ఉంటాము అమ్మ దగ్గర. ఇందాక జ్యోతి మాతాజీ అడిగితే మీరు చెప్పారు, కానీ అక్కడ ఇట్లా నేను గిన్నెలు తీసుకుపోయి వండితే అందులో 2 క్రిస్టియన్స్ ఉన్నారు ప్రభుజీ. సో నేను వండేది వాళ్ళు తీసుకోవట్లేదు. సపరేట్ గా నువ్వు వండుతున్నావు, నువ్వు ఇట్లా ఆఫర్ చేస్తున్నావు మనసులో, అది మాకు అర్థమైంది అని చెప్పి అలా చేస్తున్నారు. సో నాది నేనే వండుకునేదా, లేకపోతే వాళ్ళ దాంట్లో నేను తినేదా?
అంటే అమ్మ నేను వండింది తింటుంది ప్రభుజీ. వాళ్ళు నలుగురు, నేను వాళ్ళ 5గురు ప్రభుజీ. అమ్మ నేను వేరే వండుకోవాల్సి వస్తుంది. కానీ ఓకే. ఇది కంపల్సరీ అంతా కలవాలి అని అమ్మ కోరిక ప్రభుజీ. అమ్మకి 85 సంవత్సరాలు ఉంటది. ఇట్ డజంట్ మ్యాటర్ మాతాజీ. మీరు మీరు చేసింది వాళ్ళు తింటే యాక్చువల్లీ కృష్ణ భగవాన్ ప్రసాదం కూడా వాళ్ళకి వస్తుంది. ఓకే. వాళ్ళది మనం తినకపోవడం ఓకే. కానీ మరి వాళ్ళు ఎందుకు తినట్లేరు మీరు చేసినప్పుడు? వాళ్ళు క్రిస్టియన్స్ ప్రభుజీ. వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. నన్ను మార్చడానికి ప్రయత్నం చేస్తారు. ఐ సీ. ఇట్స్ ఓకే మాతాజీ. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్‌లో ఇలాంటివి అవుతూనే ఉంటాయి. మీరేం కాదు. మీ మదర్‌ని మీరందరిని కలిపి మీరు కోఆపరేట్ చేయండి. దాంట్లో పెద్దగా ఏమి ఉండదు మాతాజీ. మీరు డివోటీ కాబట్టి, మీరు ఆల్రెడీ ఇనిషియేటెడ్ డివోటీ కాబట్టి, మీరు ఎలాగో కృష్ణకి ఆఫర్ చేస్తారు. సో, తద్వారా మీ మదర్‌కి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. వాళ్ళు సెపరేట్‌గా చేసుకుంటే అది వాళ్ళ ఇష్టం. మీరు కోఆపరేటివ్‌గానే ఉండండి. ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే. ఇక్కడ ఆపుదాం ఇవాళ. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృందికి జై. శిల ప్రభుపాద్ కి జై. సారీ ప్రభుజీ, నేను చాలా లేట్ గా జాయిన్ అయ్యాను. ఏమేమి మిస్ అయ్యానో తెలియదు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. మీరు పెట్టండి ప్రభుజీ. నేను రికార్డింగ్ పంపిస్తాను మాత. ప్రభుజీ ప్రణామాలు. హరే కృష్ణ. మళ్ళీ నెక్స్ట్ వీక్ మనం మాట్లాడదాం. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ప్రణామం. హరే కృష్ణ.